కాకినాడ జిల్లాలో సంభవించిన భారీ పేలుడుకు సంబంధించి లైవ్ విజువల్స్ చూస్తున్నాం. అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఆ గ్రామ ప్రజలందరూ కూడా ఆందోళనతో అక్కడ ఆ భారీ పేలుడు శబ్దానికి అక్కడికి చేరుకున్నారు. వాళ్ళందరూ కూడా భయాందోళనకు గురయ్యారు. ఎందుకంటే ఆ పక్కనుండే ఇళ్లకు కూడా పగుళ్ళు వచ్చేసాయి. ఈ పేలుడు ధాటికి మృతదేహాలన్నీ ఎగిరిపడి పొలాల్లో పడేంత భారీ పేలుడు అక్కడ సంభవించింది. దానికి సంబంధించి లైవ్ విజువల్స్ మనం చూస్తున్నాం కాకినాడ జిల్లా వేట్లపాలెం నుంచి. అయితే వేట్లపాలెంలో పరిస్థితి ఎలా ఉంది అనే దానిపై పూర్తి వివరాలు అందించడానికి మా కరెస్పాండెంట్ అనిల్ ఫోన్ లైన్ ద్వారా జాయిన్ అవుతున్నారు. అనిల్, చెప్పండి. కాకినాడ జిల్లా వేట్లపాలెంలో భారీ పేలుడు సంభవించింది. సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ లో పెద్ద ఎత్తున మంటలు ఎగసి పడుతున్నాయి. అక్కడ పనిచేస్తున్నటువంటి బాణసంచా తయారీ కార్మికులు ఎవరైతే ఉంటారో వారు దాదాపుగా చాలా మంది సజీవ దహనం అయినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే 18 మందికి పైగా సజీవ దహనం అయినట్టుగా సమాచారం వస్తుంది. మరి కొంతమంది గాయాల పాలయ్యారు. తీవ్రంగా ఆ పేలుడు ధాటికి పంట పొలాల్లోకి ఎగిరి పడిన పరిస్థితి ఉంది. అలాగే మృతదేహాలు కూడా చల్లా చెదురుగా పడి ఉన్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ముఖ్యంగా బాణసంచా తయారీకి వేట్లపాలెం ప్రసిద్ధి. చాలా బాణసంచా తయారీ కేంద్రాలు ఉన్నాయి. అయితే పూర్తిగా పరిశ్రమలో సేఫ్టీ నిర్వహించకపోవడం కారణంగానే ప్రమాదం ఈ స్థాయిలో జరిగిందనేది ప్రాథమికంగా అధికారులు కూడా ఒక అంచనా వేస్తున్నారు. పెద్ద ఎత్తున పేలుడు సంభవించిన తర్వాత చుట్టుపక్కల ఉండేటువంటి ఇటు మేడపాడు, హుస్సేన్పురం వంటి గ్రామాల ప్రజలు కూడా తీవ్రమైనటువంటి ఆందోళన చెందుతున్నారు. ఏ క్షణం ఏం జరుగుతుందనే ఆందోళన కూడా వారందరిలో నెలకొన్నటువంటి పరిస్థితి. అయితే వేట్లపాలెం కావచ్చు, లేకపోతే సమీప గ్రామాల్లో బాణసంచా తయారు చేసేటువంటి ఈ తయారీ కేంద్రాల్లో ప్రమాదాలు ఏమీ కొత్త కాదు. తరచూ ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ కూడా ఇటు అధికారులు కావచ్చు, లేకపోతే ఆ బాణసంచా తయారీ కేంద్రాల నిర్వాహకులు పూర్తిగా సేఫ్టీ ప్రికాషన్స్ పాటించని కారణంగానే ప్రమాదం జరిగినప్పుడల్లా మృతుల సంఖ్య పెరగడం కావచ్చు, ప్రమాద తీవ్రత కూడా పెరుగుతుందనేటువంటి ఒక వాదన కూడా బలంగా వినిపిస్తోంది. అయితే తాజాగా జరిగినటువంటి ఈ ప్రమాదం అతిపెద్ద ప్రమాదంగా భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే పేలుడు ధాటికి పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడడంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్లకు కూడా బీటలు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే అక్కడ ఎవరైతే పనిచేస్తున్నారో వారంతా కూడా మృత్యువాత పడడం, సజీవ దహనం కావడం, కొంతమంది ఆ పంట పొలాల్లోకి ఎగిరిపడి తీవ్రమైనటువంటి గాయాలతో, ఆర్తనాదాలతో ఆ ప్రాంతం అంతా బీతావాహ వాతావరణాన్ని తలపిస్తుంది. పూర్తిగా ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వారందరినీ అంబులెన్సుల్లో ఆసుపత్రికి తరలించేటువంటి ప్రయత్నం అయితే జరుగుతోంది. ముఖ్యంగా ప్రమాదం ఏ మేరకు, ఎందుకు జరిగింది, ఎంత తీవ్రత అనేది, ఎంత నష్టం జరిగింది, అలాగే ఎంతమంది ప్రాణాలు కోల్పోయారనే లెక్కలు కూడా ఇంకా పూర్తి స్థాయిలో రావాల్సింది. ఎందుకంటే మధ్యాహ్నం భోజనం సమయంలో ప్రమాదం జరిగింది కనుక ఎవరైనా భోజనానికి వెళ్ళారా, లేకపోతే అక్కడ పనిచేసేటువంటి బాణసంచా తయారీ కార్మికులందరూ అక్కడే ఉన్నారా అనేది ఇంకా తేలాల్సి ఉంది. అయితే 30 మందికి పైగా ఆ సమయంలో, ప్రమాదం జరిగినటువంటి సమయంలో అక్కడ ఉన్నారనేది అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నటువంటి సమాచారం. అయితే పూర్తిగా ఇంకా అధికారులు కావచ్చు, లేకపోతే మీరు ఆ బాణసంచా కేంద్రాన్ని నిర్వహించేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి నుంచి ఇంకా పూర్తి సమాచారం సేకరించిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే ప్రమాదం జరిగిన తర్వాత అక్కడ ఒక రకమైనటువంటి హృదయ విదారకమైనటువంటి పరిస్థితి కనిపించింది. పూర్తిగా పంట పొలాల్లోకి శరీర భాగాలు నుజ్జునుజ్జయి ఎగిరిపడినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి స్థానికులు గాయాలతో ఉన్నటువంటి క్షతగాత్రులను పంట పొలాల నుంచి రోడ్డుపైకి తీసుకొచ్చి అక్కడి నుంచి అంబులెన్స్ల ద్వారా ఆసుపత్రికి తరలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పూర్తిగా ఇంకా మంటలు ఎగసిపడుతున్నాయి. ప్రమాదం జరిగినటువంటి ఆ తీరు కావచ్చు, లేకపోతే ఆ స్థాయి, ప్రమాద స్థాయిని కూడా అక్కడ వస్తున్నటువంటి మంటలు, ఆ పెద్ద ఎత్తున వ్యాపించినటువంటి పొగను చూస్తే అర్థమవుతుంది. పూర్తిగా ఇంకా ఎంతమంది మృత్యువాత పడ్డారు, ఇంకా ఎవరైనా ఇంకా మంటల్లో ఉన్నారా, సజీవదహనం అయ్యారా, ఇంకా ఎంతమంది ఉన్నారనే వివరాలు కూడా వెల్లడి కావాల్సి ఉంది. గ్రేసి, అయితే ఇప్పుడు ప్రెసెంట్ పరిస్థితి కంట్రోల్లోకి వచ్చిందా? మంటలు పూర్తిగా అదుపు చేశారా? ఇంకా మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పంట పొలాల మధ్యలో ఈ బాణసంచా తయారీ కేంద్రాలు అనేవి ఉంటాయి. చుట్టూ పంట పొలాలు ఉంటాయి, మధ్యలో ఈ బాణసంచా తయారీ కేంద్రాలను నిర్వహిస్తూ ఉంటారు. అయితే అక్కడికి ఫైర్ ఇంజిన్స్ వెళ్ళడానికి కూడా కాస్త ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. కానీ మంటలను అదుపు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరికొంత సమయం పట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఎక్కడైతే ఈ పేలుడు దాటికి
ఎగిరి పంట పొలాల్లో పడినటువంటి క్షతగాతులను కూడా గుర్తించేటువంటి పనిలో ఇటు స్థానికులు ఇటు యంత్రాంగం కూడా ఉందని చెప్పాలి. పూర్తిగా మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత ఎంతమంది ఉన్నారు, ఎంతమంది సజీవ దహనం అయ్యారనే అంశాలన్నీ కూడా వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. గ్రేసి. ఓకే అనిల్, చూస్తున్నాం మనం కాకినాడ జిల్లాలో సంభవించిన ఈ భారీ పేలుడు వేట్లపాలెం పరిధి గోదావరి కెనాల్ పక్కనున్న సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ కేంద్రంలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో 18 మంది సజీవ దహనమయ్యారు. భారీ పేలుడు దాటికి శరీర భాగాలు చెల్లా చెదురుగా పడిపోయాయి. అక్కడ ప్రస్తుతం ఘోరమైన పరిస్థితి నెలకొంది. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించింది. పెద్ద ఎత్తున పేలుడు శబ్దాలు వినిపించాయని స్థానికులు చెబుతున్నారు. శబ్దం తీవ్రతకు పక్క గ్రామంలో ఉన్న ఇళ్లకు పగుళ్లొచ్చాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన వారిని అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. పేట్లపాలెంలో పేలుడు ఘటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ రాజు ఫోన్ లైన్ ద్వారా జాయిన్ అవుతున్నారు. రాజు, చెప్పండి, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? వేట్లపాలెం సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ బాణసంచ కేంద్రంలో సంభవించిన పేలుడులో భారీగా మరణాలు సంభవించాయి. దాదాపు 18 మంది వరకు కూడా ఈ కూలీలు ఈ ప్రమాదంలో చనిపోయినట్లు మనకి స్థానికుల నుంచి వస్తున్నటువంటి సమాచారం ఉంది. దాదాపు 50 మంది వరకు కూడా ఇవాళ ఆ బాణసంచ కేంద్రంలో పనిచేస్తున్నారు. ప్రస్తుతం అయితే 30 మంది వరకు కూడా తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం చాలా మధ్యాహ్నం 2 గంటలు దాటిన తర్వాత ఈ ప్రమాదం జరిగిందని చెప్పి స్థానికులు చెప్తున్నారు. వేట్లపాలెం కెనాల్ రోడ్డు వద్ద ఈ బాణసంచ కేంద్రం ఉంది. గత కొంతకాలంగా బాణసంచ నడుస్తుంది. అయితే ఇది సీజన్ కానప్పటికి కూడా ప్రత్యేకంగా ఉన్నటువంటి ఆర్డర్ల కారణంగా గత 2 రోజులుగా భారీ స్థాయిలో ఇక్కడ బాణసంచ తయారవుతుంది. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో ఆ పేలుడు దాటికి దాదాపు 5 కిలోమీటర్ల వరకు కూడా ఉన్నటువంటి ఇళ్ళన్నీ కూడా పూర్తిగా ఉనికిని పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో ప్రజలంతా కూడా ప్రాణభయంతో పరిగణించారు. అయితే ఈ ప్రమాదంలో 18 మంది చనిపోయారు. వారి మృతదేహాలన్నీ కూడా పక్కన ఉన్నటువంటి పంట చిల్లల్లో కూడా చిల్లా చెదురుగా పడ్డాయని చెప్పి మనకున్నటువంటి సమాచారం ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికి పోలీసు అధికారులతో పాటుగా రెవెన్యూ, వైద్య, ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి అధికారులందరూ కూడా చేరుకున్నారు. సహాయక చర్యలు అయితే ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఏదైతే చెల్లా చెదురుగా మృతదేహాలు పడి ఉన్నాయో ఒక్కొక్కటి కలెక్ట్ చేసి వాటిని అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి పంపిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా క్షతగాతులు ఎవరైతే ఉన్నారో వారికి మెరుగైన వైద్యం అందించేందుకు అటు ప్రభుత్వ ఆసుపత్రి కాకినాడకి తరలించారు. ప్రస్తుతం అయితే సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. అయితే ఈ బాణసంచ కేంద్రానికి గతంలో అనుమతులు ఉన్నాయని చెప్పి అక్కడ స్థానికులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే అనుమతి ఉందా లేదా కొనసాగిస్తున్నారా లేదనేది కూడా అనుమానంగా ఉందని చెప్పి స్థానికులు చెప్తున్నారు. ముఖ్యంగా ఈ వేట్లపాలెం చుట్టుపక్కల గ్రామాల నుంచి ఉన్నటువంటి మహిళలు ఏదైతే ఉన్నారో వీరంతా కూడా కూలీ నిమిత్తం ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ పనులు చేస్తున్నారని చెప్పి కూడా అటువంటి స్థానికులు చెప్తున్నారు. ఓవరాల్ గా చూసినట్లయితే భారీ స్థాయిలో ఈ ప్రమాదం అయితే వాటిల్లింది. అధికారుల తనిఖీలు అయితే నామమాత్రంగా కొనసాగుతున్నాయి అనేది స్పష్టమవుతుంది. ఎందుకంటే ఇటీవలే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాయవరంలో చూసినట్లయితే భారీ పేలుడు సంభవించి అనేక మరణాలు చోటు చేసుకున్నాయి. ఆ ఘటన ముందే మళ్ళీ తాజాగా వేట్లపాలెంలో సంబంధించిన ప్రమాదంలో దాదాపు 18 మంది వరకు కూడా కూలీలు చనిపోయినట్లు, మరి 30 మంది ప్రమాదంలో చిక్కుకుని గాయాలతో ఆసుపత్రి పాల్గొన్నట్లు మనకి తెలుస్తుంది. రాజు, క్రాకర్స్ అంటే వాటికి ఇంకా మంటలను వ్యాపింపజేసే లక్షణం ఎక్కువ ఉంటుంది. సో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. మరి ఎందుకు ఈ సూర్యశ్రీ ఫైర్ వర్కర్స్ వాళ్ళు అసలు ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ పాటించకపోవడం వల్లేనే ఈ ప్రమాదం జరిగిందంటారు? అసలు అక్కడ వర్కర్స్ ప్రొటెక్టివ్ ట్రైనింగ్ ఉందా? ఖచ్చితంగా. అంటే వేట్లపాలెం అనేది క్రాకర్స్ తయారీకి పెట్టింది పేరు. చాలా ప్రసిద్ధి చెందిన ప్రాంతం. ఖచ్చితంగా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి క్రాకర్స్ తయారీకి సంబంధించిన కేంద్రాలు ఉన్నాయో కొన్ని అనుమతి పొందినాయి, మరికొన్ని అనుమతి లేకుండానే ఇల్లీగల్ గా తయారు చేస్తున్నారనేది అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. ఆ అనుమతి లేకపోవడం వల్ల, సరైన సేఫ్టీ ప్రికాషన్స్ లేకపోవడం వల్లే ఈ ప్రమాదం ఇంత పెద్ద ఎత్తున జరిగిందనేది స్థానికులు మనకి తెలుపుతున్నారు. ముఖ్యంగా ఏదైతే మనకి ఈ ప్రమాదం జరిగిందో ఈ ప్రమాదం తీవ్రత చూస్తే ఇంత పెద్ద స్థాయిలో ఇప్పుడు కూడా ప్రమాదం జరగలేదు. భారీ స్థాయిలో విస్ఫోటనం సంభవించింది. ఆ విస్ఫోటనం దాటికే మేము అంతా భయపడేది.
చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇళ్ళన్నీ కూడా పూర్తిగా కంపించాయి. ప్రాణభయంతో ఒక్కసారిగా ఏం జరిగింది బయటకు వచ్చాము అని చెప్తున్నారు. ముఖ్యంగా ఈ క్రాకర్స్ సంబంధించి చూసినట్లయితే ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ చాలా ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే ఈ క్రాకర్స్ తయారీ కేంద్రంలో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం సంభవిస్తుందో ఊహించలేదు. ఒకవేళ ప్రమాదం సంభవిస్తే ఆ ప్రమాదం నుంచి ఏ విధంగా బయటపడాలి, ఎలాంటి మెజర్స్ తీసుకోవాలనేది కూడా అక్కడ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి. ఆ నిబంధనలు పాటిస్తున్నారా లేదనేది కూడా అధికారులు తనిఖీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఖచ్చితంగా 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి, లేదంటే సంవత్సరంలో 2-3 సార్లు అయినా సరే ఆ బాణసంచ తయారీ కేంద్రాలను పర్యవేక్షించి నిబంధనలు పాటిస్తున్నారా లేదనేది తనిఖీలో తెలుసుకోవాల్సిన అవసరం అధికారులకు ఎంతైనా ఉంది. అలాంటి తనిఖీలు లేని పక్షంలో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నప్పుడు భారీ స్థాయిలో తీవ్రత అదేవిధంగా ప్రాణ నష్టం సంభవిస్తుందని చెప్పి స్థానికులు చెప్తున్నారు. అంటే రాజు, పూర్తిగా పరిస్థితి అదుపులోకి రావడానికి ఇంకా ఎంత టైం పట్టొచ్చు? ప్రస్తుతం అయితే మంటలు అయితే ఇంకా మనకి చూస్తున్నాం, విజువల్స్ కనిపిస్తున్నాయి. ప్రమాదం అదుపులోకి వచ్చిందని చెప్పి అధికారులు చెప్తున్నప్పుడు కూడా ఏదైతే అక్కడ ఉన్నటువంటి మృతదేహాలను సేకరించడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. ఒక్కొక్క పార్టీని వాళ్ళు సేకరిస్తూ దాన్ని అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఖచ్చితంగా మంటలను అదుపుచేసేందుకు మరికొంత సమయం పడుతుందని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే క్రాకర్స్ ముందే శోభం ఉండడం వల్ల ఈ ప్రమాదం తీవ్రత తగ్గించేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. తెలిసి ఓకే రాజు. కాకినాడ జిల్లాలో సంభవించిన ఈ భారీ పేలుడుకు సంబంధించిన విజువల్స్ చూస్తున్నాం మనం స్క్రీన్ పైన. ఎంత భయానకంగా ఉన్నాయి ఈ విజువల్స్ అంటే, భారీ ఎత్తున మంటలు ఈ వేట్లపాలెం పరిధిలోని గోదావరి కెనాల్ పక్కనున్న సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ కేంద్రంలో ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. అయితే ఈ ఘటనలో ఇప్పటి వరకు 18 మంది సజీవ దహనమైనట్టు మనకు తెలుస్తోంది. ఈ భారీ పేలుడు దాటికి శరీర భాగాలు చెల్లా చెదురుగా పంట పొలాల్లో పడిపోయాయి. అక్కడ ప్రస్తుతం ఘోరమైన పరిస్థితి నెలకొందనే చెప్పాలి. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతూ ఉండటంతో ఆ ప్రాంతం అంతా కూడా దట్టమైన పొగ వ్యాపించింది. మనం చూస్తున్నాం స్క్రీన్ పైన ఎంత ఎత్తున మంటలు చెలరేగుతున్నాయి. అక్కడ స్థానికులందరూ కూడా ఆ గ్రామంలో ఉండే వాళ్ళందరూ కూడా ఆ శబ్దానికి భయపడిపోయి ఆ లొకేషన్ కి చేరుకుంటున్నారు. ఏదైతే బాణాసంచ తయారీ కేంద్రం ఉందో అక్కడికి వచ్చి వాళ్ళందరూ చూస్తున్నారు. అక్కడ మనం చూస్తున్నాం ఎంత భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయని. ఆ మృతదేహాలు పంట పొలాల్లోకి ఎగిరిపడ్డాయి. చుట్టుపక్కల ఉన్న ఇళ్లకు కూడా పగుళ్ళు వచ్చాయంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత భారీ ఎత్తున జరిగిన ఒక అగ్ని ప్రమాదం అని. అలాగే సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలు ఆర్పేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన వారిని ఇప్పటికే అంబులెన్స్ లో ఆసుపత్రికి కూడా తరలించారు.